Hi, good morning. This is Dr. John Madugula, Managing Director, V Dental Hospitals. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ డెంటల్ అలైనర్స్. అలైనర్స్ అంటే ఏంటి? అసలు అలైనర్స్ అన్న మాట డెంటిస్టులో ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? ఇది ఏం చేస్తుంది? వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఆల్మోస్ట్ ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ నుంచి పళ్ళని సరిచేయాలి అంటే చేసుకునే ఒకనొక ట్రీట్మెంట్ ఈజ్ క్లిప్ ట్రీట్మెంట్. దాన్ని ఆర్థో ట్రీట్మెంట్ అని కూడా అంటారు. అంటే పళ్ళ మీద క్లిప్స్ వేసి బయటికి కనిపించేలా క్లిప్స్ ఉంటాయి. వాటిని ప్రతి నెల మనం టైట్ చేయడం, అన్నిటిని సరి చేయడం చేస్తూ ఉంటే 6 నెలల నుంచి 2 సంవత్సరాల లోపు డిపెండింగ్ ఆన్ సివియారిటీ పళ్ళన్నీ కూడా ఓ క్రమంలోకి వస్తాయి. దీన్ని క్లిప్ ట్రీట్మెంట్ అంటారు. సో ఇదే ట్రీట్మెంట్, ఇదే ప్రొసీజర్ ఏదైతే క్లిప్స్ చేస్తున్నాయో అదే ప్రొసీజర్ క్లిప్స్ కనిపించకుండా ఒక ఇన్విజిబుల్ ట్రే లాంటిది వాడి మన పళ్ళన్నీ సరి చేసుకునే పద్ధతినే అలైనర్ ట్రీట్మెంట్ అంటాం. సో ఇందులో మనం ఏం చేస్తాం? ఏం లేదండి, క్లిప్లు వేసే ప్లేస్లో మీకు ట్రేలు ఇస్తాం. ఆ ట్రేలో చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. సో ప్రతి 15 రోజులకి మీ ట్రేస్ పెట్టుకొని తీసుకుంటూ ఉంటారు. దీంట్లో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. లైక్ రోజుకి 22 అవర్స్ పాటు పెట్టుకోవాలి. తినేటప్పుడు హాట్గా ఏమైనా తాగేటప్పుడు మాత్రం ట్రేస్ తీసేయాలి. మిగతా టైం అంతా పెట్టుకోవాలి. ఇలా 15 డేస్కి నెక్స్ట్ సెట్ ఆఫ్ ట్రే అలా మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. ఇలా మీకు సుమారు డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ద కేస్ 10 నుంచి 20 లేదా 30 సెట్లు ఆఫ్ ట్రేస్ ఇస్తాం. ఒక సెట్ అంటే పైన కింద కలిపి ఒక సెట్. అంటే 30 సెట్లు పడ్డాయంటే సుమారు 15 నెలలు, 15 రోజులకి ఒక సెట్ మారుస్తాం కాబట్టి. సో ఇట్లా అలైనర్స్ని ఆ సెట్స్ని 15 రోజులకి మార్చుకుంటూ ఉంటే మీకు తెలియకుండానే క్లిప్పుల్లో ఎలా అయితే పళ్ళు సరయ్యాయో ఈ ట్రేస్తో కూడా అలాగే పళ్ళు సరైపోతాయండి. దిస్ ఈజ్ అలైనర్స్ ట్రీట్మెంట్. ముందు కాలంలో ఉండే క్లిప్ ట్రీట్మెంట్కి ఇప్పుడు అవుతున్న అలైనర్స్ ట్రీట్మెంట్కి డిఫరెన్సెస్ మనం మాట్లాడుకుందాం. క్లిప్ ట్రీట్మెంట్లో మనకి బయటకు కనిపిస్తాయి. అలైనర్స్లో మీరు పెట్టుకునే ట్రే అసలు ఏ రకంగానూ కనిపించదు, చాలా ఇన్విజిబుల్గా ఉంటుంది. దగ్గర నుంచి చూస్తే తప్ప వీడు ఒక ట్రే పెట్టుకున్న నోట్లో అని తెలియదు. టైం క్లిప్పుల్లో పట్టేంత టైమే ట్రేస్లో కూడా పడుతుంది. రిజల్ట్ క్లిప్పుల్లో ఏ రిజల్ట్ వస్తుందో ట్రేస్లో కూడా అదే రిజల్ట్ వస్తుంది. అన్కాంప్రమైజ్డ్ టెక్నికాలిటీస్ క్లిప్పుల్లో కన్నా అలైనర్స్లో ఇంకా క్వాలిటీ అష్యూరెన్స్ ఇంకా బెటర్గా ఇవ్వచ్చు. మేజర్ డిఫరెన్స్, క్లిప్ ట్రీట్మెంట్స్కి పేషెంట్స్ ప్రతి నెల హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. ఆర్థోడాంటిస్ట్ చూసి ఆ క్లిప్పుల్లో సరిచేయడం అంతా చేస్తూ ఉంటారు. అలైనర్స్లో పేషెంట్ హాస్పిటల్కి రావక్కర్లేదు. వాళ్ళ ట్రేస్ని పట్టుకొని ఈవెన్ వాళ్ళు యూఎస్ కూడా వెళ్ళిపోవచ్చు, లేదా అవుట్ ఆఫ్ ఇండియా కూడా వెళ్ళిపోవచ్చు. అక్కడ కూర్చొని వాళ్ళ ట్రేస్ని వాళ్ళే సొంతంగా తీసి పెట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ క్లిప్ ట్రీట్మెంట్ అండ్ అలైనర్స్ ట్రీట్మెంట్ అండి. ముఖ్యంగా ఈ కోవిడ్ సిచ్యువేషన్ వచ్చినప్పటి నుంచి అలైనర్ ట్రీట్మెంట్స్ బాగా ఎక్కువ నానుడిలోకి వచ్చాయండి. అలాగే ఇప్పుడు కొత్త జనరేషన్ పిల్లలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండ్ జాబ్ వచ్చిన తర్వాత యూఎస్ వెళ్ళిపోతున్నారు. పెళ్ళైన తర్వాత అమ్మాయిలు యూఎస్లో సెటిల్ అయిపోతున్నారు. వాళ్ళకి అక్కడ యూఎస్లోని లేకపోతే అవుట్ ఆఫ్ ఇండియాలో చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ ఇది. సో అదే ట్రీట్మెంట్ మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 1/4 ద కాస్ట్ ఆఫ్ ద అవుట్ ఆఫ్ ఇండియా కాస్ట్కి మనకి ఇక్కడ వచ్చేస్తున్నాయి. సో ఇక్కడ అలైనర్స్ని పట్టుకొని వాళ్ళు హ్యాపీగా యూఎస్ వెళ్ళిపోయి లేకపోతే అవుట్ ఆఫ్ ఇండియా వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ యూజ్ చేసుకుంటున్నారు. ఇది చాలా మంచి ట్రీట్మెంట్ అండి. రిజల్ట్స్ చాలా బాగుంటాయి. 100% అష్యూరెన్స్ ఇచ్చుకోవచ్చు. ఎక్కడ పేషెంట్ మా కంట్రోల్లో ఉండడు కాబట్టి పేషెంట్ సెల్ఫ్ డిసిప్లిన్ ఉండడం చాలా ఇంపార్టెంట్ విషయం. ఇందులోని బద్దకించిన ట్రేస్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నా, పెట్టుకోకుండా వదిలేసినా మనం అనుకున్న రిజల్ట్ రాదండి. సో సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ అలైనర్స్ ట్రీట్మెంట్ అంటే. సో ఈ అలైనర్స్ ట్రీట్మెంట్లో ఈ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ మీకు అందుబాటులోకి తీసుకురావడానికి వి డెంటల్ హాస్పిటల్స్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుందండి. ఫర్ ఫర్దర్ క్వైరీస్ ఆన్ డెంటల్ అలైనర్ ట్రీట్మెంట్స్ ప్లీజ్ కాంటాక్ట్ వి డెంటల్ హాస్పిటల్స్ విత్ అవర్ బ్రాంచెస్ అట్ శ్రీకాకుళం, విజయనగరం అండ్ విశాఖపట్నం. థ్యాంక్ యూ.